భారత నిర్మాణ వాలంటీర్లుగా ముందుగా మేము మా ఊర్లో వాలంటీర్లు లేదు సార్. లేకముందు సార్ మేము మా ఊర్లో ఒక ఐక్యత అనేది లేకుండా పోయేది సార్. అంటే ఒక గ్రామ సభ పెట్టినా కానీ పెట్టినా కానీ మా ఊర్లో జరిగేది కాదు సార్. అంటే పనులకి వెళ్ళిపోయేవాళ్ళండి. ఎప్పుడైతే మేము ఈ ట్రైనింగ్ అవి మా మా యొక్క గ్రామాన్ని మేము ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలనేసి మేము అపార్ట్ ద్వారా మాకు ట్రైనింగ్ కమిషనర్ గారు మరి అదేవిధంగా గౌడ్ సారు వాళ్ళందరూ వచ్చి మరి మాకు సెలెక్ట్ చేసి ట్రైనింగ్ 3 రోజులు ట్రైనింగ్ ఇచ్చారు సార్. ట్రైనింగ్ ఇవ్వడం వల్ల మేము అనేక కొన్ని అధికారుల నుండి కొన్ని సమాచారం అనేది తీసుకొని మా యొక్క గ్రామానికి వెళ్ళి మేము పనులు మా యొక్క కొన్ని చేసుకోవడం జరిగింది సార్. అంటే మాకు మా చేతుల్లో అవేంటంటే పనులు పారిశుద్ధ్యమే కాదు, అదేవిధంగా ఇది వీధి లైట్లు సార్. వీధి లైట్లుగా అయితే మా పంచాయతీలో అడిగింది సార్. అడిగితే అమౌంట్ లేదనేసి అన్నప్పుడు మేము ఇంటికి కుటుంబానికి 25 రూపాయలు వసూలు చేసి సార్. వసూలు చేసి ఆ డబ్బులు వచ్చిన డబ్బులతోని బోర్లు అదేవిధంగా వీధి లైట్లు వేయించడం జరిగింది సార్. అదేవిధంగా మళ్ళీ పోల్స్ సార్, కరెంటు పోల్స్ తీసుకురావడం జరిగింది సార్. అదే కాకుండా మళ్ళీ స్కూల్కి అదే అంగన్వాడీ సెంటర్కు అది కంచె వేయడం జరిగింది సార్. అదేవిధంగా రిపబ్లిక్ డేకి సార్ మేము రిపబ్లిక్ డే రోజున వాలంటీర్లు అందరూ కలిసి 25 రూపాయలు మేము 21 మంది సార్ 25 రూపాయలు వేసుకొని బియ్యము తండి సార్ తీసుకొని వాళ్లకు ఏమీ లేని వారికి ఇవ్వడం జరిగింది సార్. 8 కేజీలు బియ్యం సార్ 100 రూపాయలు ఇవ్వడం జరిగింది సార్. అంటే ఒక లేని ఈ ఫూడ్స్ వాళ్ళకి సహాయం చేయాలనేసి మాలో అనిపించింది సార్. అందుకు చేయడం అనేది ఒక మంచి పని చేసామని ఒక ఉద్దేశం మీద మేము చేసాం సార్. అదేవిధంగా మేము ఒక వాలంటీరీ ఒక పాక నిర్మించుకోవడం జరిగింది సార్. అదేవిధంగా మా ఊళ్ళో సార్ కోయ భాష అనేది ఒక ప్రక్రియ మాకు లేదు సార్. అది కోయ భాష అనేది ఇప్పుడు ఫస్ట్ నుండి లేదు సార్. మేము వాలంటీర్లుగా ఉన్నప్పుడు గిరిజన దీపిక నుండి సార్ మరి వాళ్ళు కోయ భాష అనేది నేర్పడానికి ఆ యొక్క పుస్తకాలు కూడా ఇప్పించడం, అదే ఈటీసీ ద్వారా తయారు చేసి ఇప్పించడం జరిగింది సార్ మా ఊళ్ళో సార్. అది మళ్ళీ అదే రన్ అవుతుంది సార్. అదేవిధంగా మా యొక్క ఇంకా కొన్ని అన్నీ ఒక మాకు డబ్బుతో కూడినని పనులే ఉన్నాయి సార్. ఓన్లీ అవి మేము అధికారుల దృష్టికి గ్రామ సభలు ఇప్పటికీ ఒక 10 గ్రామ సభలు పెట్టాం సార్. గ్రామ సభల్లో ఆ యొక్క పనులన్నీ తీర్మానం చేసినా కానీ అధికారులు ఇప్పటికీ స్పందిస్తలేదు సార్. అది మేము చేసిన మా వాలంటీర్స్ అంటే ఒక విధిగా చూస్తున్నారు సార్ మాకు. అంటే మేము స్వచ్ఛందంగా చేయడం అనేది వీళ్ళకు చేస్తే బాగా చేయకపోతే బాగా అనేది అన్నట్టు చూస్తున్నారు సార్ వాళ్ళు. మనం వెళ్ళి అడిగిలా అయితే అది ఇంకా రాలేదు, ఇది రాలేదు, చేస్తాం ఆగండి అనేసి అని అంటున్నారు కానీ
ఆ అధికారులు ఏం స్పందిస్తలేదు సార్. గ్రామస్తుల నుండి సార్ ప్రతి ఒక్క మేము వాలంటీర్గా ఒక 5 కుటుంబాలు 6 కుటుంబాలు తీసుకున్నాం సార్. 6 కుటుంబాలు తీసుకొని వారికి సర్వేను చేసాం సార్. సర్వే చేసి వారి యొక్క సమస్యలు గుర్తించాం సార్. గుర్తించడం వల్ల వాళ్ళు మరి అనేక మాకు ఒక ఐక్యత కలిగి ఉండడం వల్ల మేము ముందుకు సాగుతున్నాం సార్. కానీ అధికారులు స్పందన లేక మేము వెనుకబడడం జరుగుతుంది సార్. వాలంటీర్స్ వెనుకబడుతున్నారు సార్.